నమస్తే అండి. నేను వసంత. మరి శ్రావణ మాసం వచ్చింది, వెళ్ళిపోయింది. మరి ఈరోజు శ్రావణ మాసం జ్ఞాపకాలు కొన్ని గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మంచి జ్ఞాపకాలు మనసుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మంచి పోషకాలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి ఆ రెండు కలిసినటువంటి నెల ఈ శ్రావణ మాసం. ఎందుకంటే శ్రావణ మాసంలో సాంప్రదాయకంగా కొత్త బట్టలు కట్టుకోవటం, పిల్లలకి కొత్త బట్టలు కుట్టించడం ఇవన్నీ ఉంటాయి. అందుకే శ్రావణ మాసం వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు పిల్లలందరూ. మరి నేను 8, 7 తరగతులు చదువుతున్న రోజుల్లో అప్పటి జ్ఞాపకాలు కొన్ని చెప్తాను. మరి అప్పుడు శ్రావణ మాసం అంటే మండల స్థాయి గ్రామాలలో పేరెంటాలు అవి ఉండేవి. మంగళగౌరి వ్రతం పేరెంటాలు, శ్రావణ శుక్రవారపు పేరెంటాలు ఇవన్నీ ఉండేవి. తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఆషాఢం చివరిలో పెట్టుకున్నటువంటి గోరెంటాకు చేతులతో ఎంతో సంబరంగా శ్రావణ మాసాన్ని ఆహ్వానించేవాళ్ళు. శ్రావణ మాసం వస్తుందంటేనే ఒక కొత్త గౌను లేదా ఒక పట్టులంగా జాకెటో తప్పనిసరిగా వస్తుందని ఆశతో ఎదురు చూసేవాళ్ళు. మరి పట్టులంగా అంటే 2000, 3000, 4000 పెట్టుకున్న లంగాలు కావండి. అప్పుడు అమ్మదో, అమ్మమ్మదో, నానమ్మదో ఒక పట్టు చీర చింపి ఇంట్లో ఆడపిల్లలకి లంగా జాకెట్లు కుట్టించేవాళ్ళు. అలా వచ్చిన దానికే, అలా కుట్టించిన దానికే ఎంతో సంబరంగా పరమానందంగా వేసుకునేవాళ్ళం. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ముత్తైదువులు, ఆడపిల్లలు కొత్త బట్టలు వేసుకునేవాళ్ళం. ఇంటిని శుభ్రంగా చేసుకోవటం, అలంకరించుకోవటం, ప్రతి వారం మంగళవారపు పేరెంటాలకు హాజరవటం ఇవన్నీ కూడా శ్రావణ మాసపు జ్ఞాపకాలుగా మిగిలి ఉండేవి. మరి మంచి పోషకాలతో శరీరానికి ఆరోగ్యం అనుకున్నాం కదా. మరి అవేంటి అంటే శ్రావణ మాసంలో పేరెంటాలకు గుంపులుగా 5-6 ముత్తైదువులు వాళ్ళ పిల్లలు ఒక 10 మంది 12 మంది అలా గుంపుగా పేరెంటాలకు వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్ళిన చోట పేరెంటంలో శనగలు, పండు, తాంబూలము, పువ్వులు వాయనంగా ఇచ్చేవాళ్ళు. మరి అలాంటి వాయనాలు తీసుకోవటానికి కొత్త బట్టలు కట్టుకొని సరదాగా దస్తీలు తీసుకొని, దస్తీ అంటే ఖర్చుఫేనండి, దస్తీలు తీసుకొని సరదాగా వెళ్ళేవాళ్ళం. 4-5 ఇళ్లలో పేరెంటానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి తాంబూలాలతో దస్తీలు నిండిపోయేవి. మధ్యలో వచ్చి మన ఇంట్లో ఒక గిన్నెలో పెసలు, ఒక గిన్నెలో శనగలు పేసేసి పళ్ళు, తాంబూలం అన్నీ ఇంట్లో పెట్టేసి ఖాళీ దస్తీతోటి మళ్ళీ హాజరయ్యేవాళ్ళం. ఇలాగా సాయంకాలం 5 గంటలకు ప్రారంభించినటువంటి పేరెంటాలు రాత్రి 9-10 వరకు కూడా జరుగుతూనే ఉండేది. మరి ఇంకా ఆ వచ్చినటువంటి శనగలు, పెసలతోటి తప్పనిసరిగా రకరకాల వంటలు, కూరలు, టిఫిన్లలో అన్నిట్లో కూడా వాడకం జరుగుతూ ఉండేది. ఆ నెల మొత్తము తెలియకుండానే మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన శనగలు, పచ్చి కొబ్బరి, పాలు, బెల్లము, అంటే అమ్మవారికి ప్రసాదంగా చేసేటువంటి వాటిల్లో బెల్లాన్ని ఎక్కువగా వాడేవాళ్ళు. పాలు, బెల్లము, పంచదార, మొలకెత్తిన శనగలు, పండ్లు ఇవన్నీ తినేవాళ్ళం. తాంబూలంగా వచ్చినటువంటి ఆకులను కిళ్ళీగా వేసుకునేవాళ్ళం. అలాంటి వాటి కోసం ఇంట్లో సున్నం తప్పకుండా ఒక జాడీలో ఉండేది. అంటే సున్నం జాడీనే దాని పేరు. ఆ సున్నం జాడీలోంచి సున్నం తీసుకొని వెంటనే ఆకులు వేసుకునేవాళ్ళం, కిళ్ళీలు వేసుకునేవాళ్ళం. ఇలాగా ఒక వారం వచ్చినటువంటి శనగలు మళ్ళీ మంగళవారం, శుక్రవారం వచ్చేదాకా మొలకెత్తిన శనగలను వాడుతూ అలాగా 4-5 వారాలు శ్రావణ మాసం మొత్తము మంచి పోషకాలని, మంచి ఆహారాన్ని తీసుకునేవాళ్ళం. కాబట్టి ఆ వర్షాకాలపు మొదటి రోజుల్లో వచ్చేటువంటి చిన్న చిన్న జబ్బులను, అంటే జ్వరాలు, జలుబులు ఇలాంటివి ఎదుర్కొనేటువంటి వ్యాధి నిరోధక శక్తి మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలు, ఆచారాల్లోనే ఉందండి. మరి వీలైనంత వరకు వాటిని తప్పకుండా కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ నెలలో తీసుకున్నటువంటి పోషకాహారాలు, ఈ సాంప్రదాయంగా వచ్చినటువంటి బొట్టు, తాంబూలము వీటిళ్ళల్లో ఈ కాళ్ళకి పసుపు రాసుకోవటము ఇలాంటి వాటి వల్ల మనకు కాళ్ళ నుంచి వర్షపు నీటిలో తిరిగినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు కూడా దరిచేరకుండా ఉండేవి. మరి ఇలాంటి వాటిని వీలైనంత వరకు కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాము. మరి మీరు కూడా వీలైనంత వరకు మీ పిల్లలకు చెప్తూ ఉండండి విషయాలు. మరి ఈ సాంప్రదాయాలలో భాగంగా మనము ఆషాఢము, శ్రావణము అనే పదాలను వాడాము. మరి అవి ఏంటో అని పిల్లలు అనుకోకముందే అవి తెలుగు నెలల పేర్లు అని పిల్లలకి తెలుగు నెలలను నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ తెలుగు నెలల వరుస క్రమంలో అక్కడక్కడ తప్పులు పోయినా కూడా ఫోన్లో కానీ బుక్లో కానీ చూసి మీ పిల్లలకు నేర్పించండి. ఆల్రెడీ నేర్పిస్తూ ఉన్న వాళ్ళైతే
చాలా మంచి పని చేస్తున్నారండి. నేర్పించని వాళ్ళు కూడా నేర్పించడానికి ప్రయత్నం చేయండి. జనవరి, ఫిబ్రవరి ఎలాగైతే గుర్తుంచుకున్నారో అలాగే చైత్రము, వైశాఖం కూడా మన పిల్లలు తప్పకుండా గుర్తుంచుకుంటారు. తప్పు వాళ్ళది కాదు. తప్పనిసరిగా చెప్పవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంది. మరి ఇప్పుడు ఎక్కువగా ఆకుకూరలు వస్తుంటాయి కనుక ఆకుకూరలు శ్రావణంలో వచ్చినటువంటి శనగలతోటి శనగపప్పు చేశాను. ఈ శనగపప్పుతోటి బచ్చలి ఆకు పులుసు కూరను ఈరోజు ఒక చిన్న వంటకంగా చేసి పెడుతున్నాను. చూడండి, అలాంటి వంటకాలను పిల్లలు కూడా అలవాటు చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. మంటను మీడియంలో ఉంచి పోపుకు సరిపడా నూనె వేసుకోవాలి. సుమారుగా 2 టేబుల్ స్పూన్స్ నూనె పడుతుంది. నూనె వేడెక్కాక 1 స్పూన్ మినపప్పు, 4 ఎండుమిర్చి ముక్కలు, 3-4, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర మీడియం మంటపై మాత్రమే వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కలిపాను. ఈ కూర కడాయిలోనే ఎందుకు చేయాలి అని అంటే బచ్చల కూరలో జిగట వచ్చే గుణం ఉంటుంది. గిన్నెలో చేసినట్లయితే కూర జిగటగా ఉంటుంది. అందువల్ల కొంచెం వెడల్పాటి గిన్నె అయినా పర్వాలేదు, లేదంటే ఇలా కడాయి అయినా పర్వాలేదు. ఇప్పుడు శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 నిమిషం అలా మూత పెట్టినా పర్వాలేదు. ఒక్క నిమిషం మూత పెడదాము. దీనికోసం నేను 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా మెంతి పొడి ఇవి తీసుకున్నాను. ప్రస్తుతం మనము ఈ కూర ఉడికేటప్పుడు ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఇలా ఉప్పు మాత్రమే వేసుకుంటే మనకు ఉల్లిపాయ కొంచెం తొందరగా వేగుతుంది. కొద్దిగా నీరు బయటకు వస్తుంది కాబట్టి కొంచెం తొందరగా వేగుతుంది. ఇప్పుడు కూరను ఒక్కసారి కలిపేసి ఈ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేయగానే కూర వేస్తే అంత ఉడికినట్టుగా అవుతుంది. ఈ విధంగా సగం వేగిన తర్వాత వేస్తే కూర రుచిగా ఉంటుంది. బచ్చల కూరలో ఉన్నటువంటి జిగటతనం ఎక్కువగా బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను దీంట్లో వేసుకోవాలి. ఒక్కసారి కొద్దిగా కలిపి మూతను పెట్టుకోవాలి. ఏం లేదండి, సింపుల్గా అయిపోతుంది. సింపుల్ అండ్ హెల్తీ అనుకుందాం ఒక మాటలో చెప్పాలంటే. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి కూరలు కూడా రుచి చూపిస్తూ ఉండాలి. ఈ కూరలో శనగపప్పు బదులుగా మొలకెత్తిన శనగలు కూడా వాడుకోవచ్చు. చింతపండు గుజ్జుకి బదులుగా చింతకాయ పచ్చడి కూడా వాడుకోవచ్చు. 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు దీనిపైన మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కూర అంతా సమానంగా కలిసేటట్టుగా కలుపుకొని దీంట్లో మనం నానబెట్టి గుజ్జులా చేసుకున్న చింతపండును వేసుకోవాలి. చింతపండు పులుసు వేయటం వల్లే దీనికి పులుసు కూర అనే పేరు వచ్చింది. ఓకే, మనం నానబెట్టిన చింతపండు గుజ్జు ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఇది పులుపు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది సమానంగా ఉంటుంది. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ పులుసును ఇప్పుడు వెంటనే కలపకుండా కొద్దిసేపు ఇలానే ఉడకనివ్వాలి. ఎందుకంటే చింతపండు అడుక్కి వెళ్ళిపోతే కూర అడగంటిపోతుంది తొందరగా.
ఇలా మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఈ శనగపప్పు కానీ కాడ కానీ ఉడికితే కూర అయిపోయినట్లే. ఒకసారి కలిపి చూద్దాం. ఈ పులుసును ఇప్పుడు వెంటనే కలపకుండా కొద్దిసేపు ఇలానే ఉడకనివ్వాలి. ఎందుకంటే చింతపండు అడుక్కు వెళ్ళిపోతే కూర అడగంటిపోతుంది తొందరగా. ఇలా మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఈ శనగపప్పు కానీ కాడ కానీ ఉడికితే కూర అయిపోయినట్లే. ఒకసారి కలిపి చూద్దాం. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. చూసారా, కూరలోని నీరు బయటికి వచ్చింది. ఇది చింతపండు నీటితోటి ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న కారం దీంట్లో వేసుకోవాలి. కారం మీ ఇష్టం అండి, కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వేసే ఉప్పు కారాలు సమానంగా ఉంటాయి. ఇంకొక నిమిషం మూత పెట్టి ఉంచాలి. ఉడికిపోయిందండి కూర. ఇలా మనం శనగపప్పు ఒకటి నుంచి చూసినట్లయితే కూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒక స్పూను వేయించిన శనగపప్పు పొడి అంటే పుట్నాల పొడి అంటాం కదా, అది ఒక స్పూను కొద్దిగా నీళ్ళల్లో కలిపేసి దీంట్లో పోసేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇది మీ ఇష్టం అండి, ఇది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే పుట్నాల పొడి కానీ శనగపిండి కానీ బియ్యం పిండి కానీ నీటిలో కలిపి వేసుకోవచ్చు. ఇలా వేసినట్టయితే ఆ ఒక్కరోజు మాత్రమే బాగుంటుంది. ఏమీ వేయకుండా చేసినట్లయితే 2-3 రోజుల వరకు కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఈ కూర గరిటె జారుగానే ఉంటుంది. అయిపోయిందండి. అయిపోయిందండి బచ్చల కూర, పులుసు కూర. రెడీ అయిపోయిందండి బచ్చల కూర, పులుసు కూర లేదా బచ్చలాకు పులుసు కూర. పక్కన ఏంటి అనుకుంటున్నారా? ఈ పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నంచుకొని తింటే బాగుంటుంది. దీంట్లోకి గుమ్మడికాయ వడియాలు, పెసరప్పడాలు, మీ శక్తి కొద్దీ, మీ ఓపిక కొద్దీ చల్లమిరపకాయలు ఏవి కావాలంటే అవి వేయించుకొని తింటే వాటిని బట్టి రుచి అధికమవుతుందండి. కూరలో జీలకర్ర పొడి, మెంతి పొడి చివరగా వేసాను, క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఏమనుకోకండి, మీరు వేసుకోండి కరెక్ట్గానే. కారం వేసిన తర్వాత దింపడానికి 5 నిమిషాలు ముందుగా వేసుకుంటే సరిపోతుంది. మెంతి పొడి, జీలకర్ర పొడి దించిన తర్వాత వేసుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఉడికేటప్పుడు వేస్తే దీనిలో ఉన్నటువంటి చేదుతనం ఆ కూరలోకి వస్తుంది. కాబట్టి కూర దించిన తర్వాత వేసుకున్నా కూడా పర్వాలేదు.
నా వీడియో మీకు నచ్చినట్లయితే, రెసిపీ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మధ్య మధ్యలో మంచి జ్ఞాపకాలు, మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం.